ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. మన ప్రవర్తన అది ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఆయన చిత్తానుసారమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలి. నా ప్రవర్తన నా ఇష్టం అని మనం అనుకోవడానికి వీల్లేదు. మన ప్రవర్తన ఎలా ఉండాలంట? దేవుని చిత్తానుసారముగా ఉంటే. ఈ దావీదు గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు కదా. దావీదు గురించి ఏమని చెప్పాడు? నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ, నా చిత్తమంతా కూడాను నెరవేర్చేవాడు. అంటే ఈ ప్రార్థన, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు ప్రభువా అని అడిగిన ఈ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుట దావీదుకు దేవుడు నేర్పించాడు. మనం కూడాను ప్రభువా నా ప్రవర్తన ఎలాగుండాలి అంటే నీ చిత్తానుసారంగా. మన ప్రవర్తన అంటే ఏమిటి? మన ప్రవర్తన అంటే ఏమిటండి? మన ప్రవర్తన అంటే మన నడక, మన నడత, మన నడవడిక, మన జీవిత విధానం అంతా కూడా, నా మాట, నా చూపు, నా ఆలోచన, నా క్రియలు, నా జీవితం, నా ప్రవర్తన. ఈ ప్రవర్తన ఎలాగుండాలి అంటే, దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. నా చిత్తానుసారంగా నేను ప్రవర్తించకూడదు కదండి. దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలంట. మన చిత్తానుసారంగా, మన చిత్తం కూడా ఉంది ఒకటి, మన ఆలోచన కూడా ఉంది, మన శరీర సంబంధమైన ఆలోచన ఉంది, శరీర సంబంధంగా నడుచుకునే విధానం ఉంది, లోక సంబంధంగా నడుచుకునే విధానం ఉంది. కానీ దావీదు మహారాజు గారు ఏమన్నారంటే, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు, అటువంటి ప్రవర్తన నాకు నేర్పించిన ఆయన. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామా. మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు, ఆయన తన జీవితం అంతటిని బట్టి ఎన్నో విషయాలు నేర్చుకుని రాసినటువంటి అనుభవపూర్వకమైనటువంటి గ్రంథం ఇది, ప్రసంగి గ్రంథం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. మందిరానికి మనం వెళ్ళేటప్పుడు ఏం చూసుకోవాలంట? ఏమండి, మందిరానికి వచ్చేటప్పుడు మనం ఏం చూసుకోవాలంట? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ దురదృష్టం ఏం జరుగుతుందంటే, మందిరానికి వచ్చేటప్పుడు ఏం చూసుకుంటున్నాము? మందిరానికి వచ్చేటప్పుడు మనం ఏం చూసుకుంటున్నాము? అద్దం ముందు చూసుకోవడం సరిపోయింది. మందిరానికి రాక మునుపు లోకంలో ఉన్నవారు ఏం చేస్తున్నారో మనం కూడాను అది చూసుకుంటే, ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త, నీ చూపులు జాగ్రత్త, నీ ఆలోచనలు జాగ్రత్త, నీ నడక జాగ్రత్త, నీ నడవడిక జాగ్రత్త, నీ జీవితం జాగ్రత్త. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని మందిరానికి వెళ్తున్నావు. మనల్ని చూస్తేనంట ఎవరిని చూడాలంటే యేసయ్యను చూడాలి. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారంట ఒక ఇంటికి వెళ్ళారంట. వెళితే ఆ ఇల్లు తలుపు కొట్టారు. తలుపు కొట్టంగానే ఇంట్లో చిన్న పాప వచ్చి తలుపు తీసిందంట. తలుపు తీయగానే ఎవరిని చూసింది? సాధు సుందర్ సింగ్ గారిని చూసింది. ఆ బిడ్డ ఏం చేసినది? గబిక్కిన పరిగెత్తుకుంటా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ యేసయ్య మన ఇంటికి వచ్చాడు మమ్మీ అని. ఎవరు వచ్చారు? పాస్టర్ గారు వచ్చారని చెప్పాలా, సాధు సుందర్ సింగ్ గారు వచ్చారని చెప్పాలా. ఏమని చెప్పిందంట? యేసయ్య మన ఇంటికి వచ్చాడు మమ్మీ అని. యేసయ్య ఎవరు అని ఆమె
ఈ చిన్న పాపటి జీవితం ఏందని చెప్పేసి గబగబా వచ్చి డోర్ దిగానే దైవజనుడు కనపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన జీవితం అంతా కూడా ప్రభు కొరకు సమర్పణ చేసుకున్నాడండి. తన జీవితం అంతా ప్రభు కోసం సమర్పణ చేసుకున్నాడు. ఆయన తన సువార్త ప్రకటన కోసం ఎన్నో శ్రమలను అనుభవించి ఆయన పట్టణాల్లో సువార్త ప్రకటించాడు, గ్రామాల్లో సువార్త ప్రకటించాడు, అడవుల్లో సువార్త ప్రకటించాడు, ఆ హిమాలయ పర్వత ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు, ఆయన ఇతర దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. తన జీవితం అంతా కూడా చివరికి ఆయన ఎలా చనిపోయాడు కూడాను చాలా మిస్టరీగా, ఆయన హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి చనిపోయాడేమో అని అర్థం కాని పరిస్థితుల్లో ఆయన అంతగా తన జీవితాన్ని ప్రభు కోసమే సమర్పణ చేసుకొని ఆయన బ్రతికాడు. అటువంటి సమర్పణ కలిగిన జీవితం మన జీవితం ఉంటే ఎంత బాగుండునో. దేవునికి మహిమ కలుగును గాక. మనం జాగ్రత్తగా మన ప్రవర్తన చూసుకోవాలంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి, మన మాటలు ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. నేను ఎలా ప్రవర్తిస్తున్నానో, నేను వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నానా, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నానా, మనం చూసుకోవాలి. ఇంకొకరు మనం చెప్పాల్సిన అవసరం లేకుండా మనమే జాగ్రత్త చూసుకోవాలి. ఒకవేళ కొన్నిసార్లు కొంతమంది చెబుతూ ఉంటారు, అప్పుడు మనము సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. మనం మన దృష్టిలో మనం బాగానే ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాం, ప్రజల దృష్టిలో ఎలా ఉన్నాం? దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుచూ ఉండెను. ప్రేమైన దేవుడా, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. ప్రసంగి గ్రంథకర్త ఆయన ఎంతో జ్ఞానం కలిగినవాడు. ఆయన అనేక గ్రంథాలు రాశాడు, సామెతలు రాశాడు. మనం సామెతల గ్రంథం చదువుతాం కదా, ఈ సామెతలన్నీ కూడాను ఆయన రాశాడు. ఆయన రాసిన సామెతలన్నీ దీంట్లో ఇంకా రాయలా, ఇంకా కొన్ని రాశారు. ఆయన కీర్తనలు రాశాడు. సొలొమోన్ గారు రాసిన 2 కీర్తనలు మనకి 150 కీర్తన గ్రంథంలో పేర్కొనబడ్డాయి. ఇంకా ఆయన చాలా గ్రంథాలు రాశాడు. వృక్షశాస్త్రం అంతా రాశాడు, జంతు శాస్త్రం అంతా రాశాడు. ఆయన దేవుడిచ్చిన జ్ఞానం అంతటిని కూడాను ఈ లోకములో ఆయన కొన్ని అనుభవించినటువంటి అనుభవాల నుండి కూడాను ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. పరమగీత గ్రంథము ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి అనుభవాలతో కూడుకున్న గ్రంథం. ప్రేమ దేవుడా, ఇన్ని తెలిసినటువంటి ఆయన ఏమంటున్నా అంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము. మందిరం ఇది పరిశుద్ధమైన మందిరం. ఏమండి, దేవుని ఆలయము పరిశుద్ధమైంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి దయచేసి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనము దేవుని ఆలయం. మనలో ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడే ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడి పరిశుద్ధాత్మకు మనము ఆలయమై ఉన్నామని పౌలు గారు మీరు ఎరుగరా, మీకు తెలియదా అని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఈ ఆలయం అనగా ఈ శరీరాన్ని ఎవరైనా పాడు చేస్తారంట, దేవుడు వాన్ని పాడు చేస్తాడంటాడు. ప్రేమ దేవుని బిడ్డలు గమనించండి. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారండి సిగరెట్ తాగొద్దు, చుట్ట తాగొద్దు, బీడి తాగొద్దు అని చెబుతారు, అసలు పొగాకుని పుట్టించింది దేవుడా కదా? ఏమంది, పొగాకుని పుట్టించింది దేవుడా కదా? మరి ఆ పొగాకుని ఎందుకని వాడద్దు అంటున్నారు? అవును కదా. పాస్టర్ గారు అని అంట, మనం ఏం తింటున్నామయ్యా? అన్నం తింటున్నాం కదా. వరి మొక్కలు కూడా దేవుడే సృష్టించాడు. ఆ వరి మొక్కలు పండించిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? అందులో ధాన్యాన్ని తీసుకుంటున్నాము, గడ్డి తీసుకోవట్లా కదా. మరి అది కూడా దేవుడే పెట్టాడు కదా అని చెప్పేసి గడ్డి తింటామా? వరి గడ్డి తింటాం మనం? తినం కదా.
సిగరెట్ తాగకూడదా తప్పండి. సిగరెట్ తాగడం దేవుని చిత్తం అయితే ఆయన చెప్పాడంట పాస్టర్ గారు, నీవు సిగరెట్ తాగటమే దేవుని చిత్తం అయితే నీ ముక్కు రంధ్రాలు కింద కొనకుండా ఇంటికి పొగపోయి పైకి పెడతారు చూసారా పైకి, అట్లా నీ ముక్కు రంధ్రాలు పైకి పెట్టేవాడు దేవుడు, అప్పుడు పొగ పైకి పోయేది. నువ్వు గాలి పీల్చుకోవడానికి ముక్కు పెట్టాడు కానీ నువ్వు పొగ పీల్చుకోవడానికి పెట్టలేదు. ఇది నీ శరీరం దేవుని ఆలయం, దీన్ని ఎవడైనా సరే పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, వాడిని పాడు చేస్తాడు. మనం దీన్ని పాడు చేయకూడదు, ఈ శరీరాన్ని మనం పాడు చేయకూడదు. ఈ శరీరానికి అపవిత్రమైనవి ఏవి కూడాను దీనిలో పెట్టకూడదు. ఇది పరిశుద్ధమైన ఆలయమై ఉన్నది. దీనిలో దేవుని ఆత్మ నివసించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అపవిత్రమైన ఆలోచనలు కానీ, అపవిత్రమైన మాటలు కానీ, అపవిత్రమైన కార్యాలు కానీ ఈ శరీరం ద్వారా ఏమి కూడాను చేయకూడదు. ఎందుకంటే దీనిలో ఎవరుంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. ఒకవేళ మనం కనుక దీన్ని కనుక పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే దీన్ని పాడు చేస్తాడు. ఒక ఆయన గుట్కాలు కైనీలు ఆ నోట్లో పెట్టుకుని నవ్వులుతూ ఉంటారు చూసారా, సిగరెట్ పొగాకు సంబంధించిన తంబాకు అంటారు, పొగాకు అంటారు, దానికి సంబంధించినవన్నీ నోట్లో పెట్టుకొని విపరీతంగా నవ్వులుతున్నాడంట. ఎందుకయ్యా నువ్వు అంత నోరు పాడు చేసుకుంటున్నావు అంటే, నా ఇష్టం, నేను నవ్వులుతాను. నవ్విన తర్వాత చివరికి నోట్లో ఒక కురుపు వచ్చిందంటాడు. ఆ కురుపు రాగానే అది తగ్గట్లేదు, వారమైనా తగ్గలేదు. కురుపు రాగానే వారమైనా తగ్గలేదు. ఆ మందుల షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకున్నాడు. వేసుకుంటే వారమైనా తగ్గల, 10 రోజులైనా తగ్గలేదు. ఆ కురుపు తగ్గలే, ఇంకా పెరుగుతూ ఉంది. ఎందుకని తగ్గలేదని చెప్పేసి మరలా మందుల షాప్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంట, ఇప్పుడు వారం నుంచి వాడుతున్నావు కదా, తగ్గలేదు కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాయా, డాక్టర్ గారు పరీక్ష చేసి దానికి ఏ మందులు అవసరమో చెప్తారు అని. డాక్టర్ గారు ఆ కురుపు చూశాడు, నోట్లో లోపల ఉన్నటువంటి కురుపును చూసి అన్నారంట, ఈ కురుపు సంబంధించి ముక్క తీసి పరీక్ష చేయాలండి, బయాప్సీ టెస్ట్ చేయాలి. ఆ బయాప్సీ టెస్ట్ కోసం రిపోర్ట్ పంపిస్తే ఆ రిపోర్టు ఏమని ఇచ్చిందంటే, ఇది క్యాన్సర్ లక్షణాలు దీనిలో ఉన్నాయి. ఆయన ఏమనుకున్నాడు, ఇది నా శరీరము, నా డబ్బులు, నేను కొనుక్కుంటున్నాను, నేను తింటున్నాను, నా ఇష్టం, నా ప్రవర్తన నా ఇష్టం అని చాలామంది అంటూ ఉంటారు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు దానిని పాడు చేయను. కొంతమంది టీవీలు పెట్టుకొని దానిలో అపవిత్రమైన కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటారు. సినిమాలు చూడకూడదని డైలీ బైబిల్లో ఎక్కడైనా ఉందండి? సీరియల్ చూడకూడదని బైబిల్లో ఎక్కడైనా ఉందా? జబర్దస్త్ చూడకూడదని బైబిల్లో ఉందా? ఇంకేం ప్రోగ్రామ్స్ వస్తున్నాయి నాకు తెలియదు టీవీలో. అసహ్యమైన డ్యాన్సులు, అసభ్యమైనటువంటి మాటలు, ఒక తండ్రి కూతురు ఇద్దరు కూర్చొని చూడాలని వినలేని మాటలు దాంట్లో వస్తున్నా కానీ వీళ్ళు చూస్తున్నారు, ఇక్కడ పక్కపక్కన నవ్వుకుంటున్నారు. జ్ఞానం ఉండదు తండ్రికి, జ్ఞానం ఉండదు కూతురికి. వీరి మైండ్ ఏమైపోతుంది అది చూసినప్పుడు, ఈ నోరు ఎట్లా పాడైపోయిందో మైండ్ కూడా అట్లాగనే పాడైపోతుంది. అపవిత్రమైన ఆలోచనలతో, అపవిత్రమైన మాటలతో, కార్యములతో జీవితాలు పాడైపోతున్నాయి. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయను. బిడ్డల జీవితాలు ఎందుకు పాడైపోతున్నాయి, భవిష్యత్తు ఎందుకు పాడైపోతున్నాయి, చదువులు ఎందుకు సక్రమంగా కొనసాగటం లేదు, మార్కులు ఎందుకు సరిగ్గా రావటం లేదు, ఉద్యోగాలు ఎందుకు రావటం లేదు, బిడ్డలు ఎందుకు దారి తప్పిపోతూ ఉన్నారు. ఇగో నీవు మందిరంకి వెళ్ళినప్పుడు, దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా మనం ఒకే మార్గంలో వెళ్తున్నాం. ముందుకు వెళ్ళిన తర్వాత 2 మార్గాలు వచ్చినాయి, లెఫ్ట్ రైట్ వచ్చినాయి. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా తెలుసుకుని వెళ్తామా, తెలియకుండా వెళ్తామా? ఏమండి, తెలియదు మనకి. ఇటు వెళ్తే ఏ ఊరు వచ్చిందో, ఇటు వెళ్తే ఏ ఊరు వచ్చిందో మనకు తెలియదు. ఏం చేయాలి? తెలుసుకోవాలి, అడగాలి. మేము ఒకసారి మాటల్లో పడి గుంటూరు నుంచి బయలుదేరి పెదపరిమి వెళ్ళాలి. పెదపరిమి వెళ్ళాల్సిందైతే ఆ మాటల్లో పడి మధ్యలో ఒక ఊరిలో వెళ్ళిన తర్వాత 2 దారులు వచ్చినాయి. ఆ నడిపి ఆయన ఏం చేశాడు, అటు ఇటు చూసి ఈ రోడ్డు బాగుందని చెప్పేసి ఆ రోడ్డుకి పంపించాం. రోడ్డు బాగుందని వెళ్ళాలా, మన రోడ్డుకి వెళ్ళాలా? మనం
ఏమండి మన రోడ్డుకి వెళ్ళాలా లేకపోతే రోడ్డు బాగుందని వెళ్ళాలా? లోకులందరూ పోతున్నారు కాబట్టి మనం కూడా పోదామని పోతే వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళిపోదాం. ఎంత దూరం ముందుకు వెళ్ళామో మళ్ళీ అన్ని కిలోమీటర్లు వెనక్కి రావాల్సి వచ్చింది. గమనించండి, ప్రేమైన దేవుని బిడ్డరా, తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఎవరు? కోరహు, ఇక్కడ బిలాము, కొంతమంది తప్పిపోయిన వారు, ఇస్కరియోతు యూదా, గేహాజీ, వీరందరూ కూడా తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరండి. మన ప్రవర్తన జాగ్రత్తగా మనము చూసుకోవాలి. చూడండి, లేఖన భాగంలో 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతనిని చంపెను. గమనించండి, ఆ పై వచ్చిన ఆమోను ఏలన ఆరంభించినప్పుడు, ఎవరంటే ఆ రాజుగారి పేరు ఆమోను. ఎవరి కుమారుడు? మనష్షే కుమారుడు. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. యెరూషలేమునందు యూదా రాజుల్లో ఈ ఒక రాజుగారు యెరూషలేమును ఏలన ఆరంభించినప్పుడు 22 సంవత్సరాల వయసులో పరిపాలన ప్రారంభించాడు. అంతేకమ్మా, 22 సంవత్సరాలే కదా. ఎంతకాలం పరిపాలన చేశాడు? 2 సంవత్సరములు పరిపాలన చేశాడు. చదమ్మా. అతని తల్లి యోట్బయూరి వాడగు హారూసు కుమార్తె అయిన మెషుల్లేమెతు. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చాలు, అక్కడ తండ్రి పేరు రాయబడింది, తల్లి పేరు వ్రాయబడింది. బైబిల్ తీసారా? బైబిల్ తీస్తే ఒకసారి ఆమె పేరు చదువుతారా మీరు? బైబిల్ తీస్తే ఆమె పేరు చదువుతారా? ఉందా? మీ బైబిల్ ఉందా అందరి దగ్గర? చదవడం రాకపోతే రాయటం నేర్చుకోండి, దాంట్లో ఆ పేరు రాసుకోండి. ఆమోను తండ్రి పేరు మనష్షే రాజుగారు. ఇప్పుడు ఆమోను ఎలా ప్రవర్తించాడు అంటే, తన తండ్రి నడిచినట్లుగా చెడు మార్గములో, చెడుతనములో తన తండ్రి ప్రవర్తించినట్లుగా దేవునికి ఇష్టము కాని ప్రవర్తన కలిగి తన తండ్రి ఏ పొరపాట్లు చేశాడో ఈ కుమారుడు కూడాను అదే పొరపాట్లు చేశాడంట. విగ్రహములను ఏర్పాటు చేసుకున్నాడంట. దేవునికి ఇష్టము కాని కార్యాల్లో దేవుడు చెప్పిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది దేవుడైనా సృష్టి అయినా ఏదైనా సరే. గమనించారా? మన జీవితంలో ఆయన తప్ప మరొకరు అంటూ ఎవరు కూడాను మనము మనసులో కూడాను ఆరాధన చేయకూడదు. ప్రభుని నమ్ముకున్నాడు మా నాన్న. ప్రభుని నమ్ముకొని బాప్తిసం పొందిన తర్వాత ఆయన చిన్నప్పటి నుంచి విగ్రహారాధన చేసినాడు కదా. ఆ విగ్రహారాధన అంతా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టినా కానీ ఒక్కొక్కసారి ఆయనకి నోటి అంటే ఆ మాటలు వస్తూ ఉండేవి. ఏమని? ఏదన్నా అనాలనుకున్నప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు అయ్యో రామా అనేవాడు. ఒక ఆయన సాక్ష్యం చెప్పండి అంటే ఆయన చెప్పాడు, ఆయన విగ్రహారాధన నుంచి విడుదల పొంది రక్షణ పొందాడు. దేవుడు నాకు 2 మనవలను ఇచ్చాడు, చక్కగా 2 రామలక్ష్మణుల వలె ఉన్నారు అని. విగ్రహారాధన నుంచి వచ్చాడు కానీ దాన్ని మర్చిపోలేకపోతున్నాడు. నేను మా నాన్న చెప్పా, నువ్వు ఆ విగ్రహారాధనతో విడిచిపెట్టావు కదా అంటే, విడిచిపెట్టేశాను కదా అయ్యా, పటాలను తీసేసాం, బొమ్మలను తీసేసాం, విగ్రహాలు తీసేసాం కదా. మరి ఇంక ఇప్పుడు ఆ మాట ఎందుకు వస్తుందంటే, అది ఆ అలవాటు ప్రకారం అట్లా వస్తుంది. ఇక నుండి నేను యేసయ్య అంటాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తమే జయం, ఏది వచ్చినా సరే యేసయ్య అని రోజు దానికోసం ఏం చేసేవాడంటే
రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత బైబిల్ తీసుకొని 4 గంటలకే 5 గంటలకే తీసుకొని చదువుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. 5,000 స్తుతులు ఉన్న పుస్తకం ఒకటి తెప్పించాడు. ఆ పుస్తకం తీసుకొని రోజు ఏం చేస్తూ ఉండేవాడంటే ఆ స్తుతులు చెబుతూ ఉండేవాడు. మేము అన్నం పెట్టేటప్పుడు లేకపోతే టిఫిన్ పెట్టేటప్పుడు అప్పుడు చెబుతూ ఉండేవాడు, ఈరోజు ఇంతవరకు నేను 1000 స్తుతులు చెప్పాను, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దాంట్లో దేవునికి ఉన్న నామములను బట్టి ఆ స్తుతులన్నీ పేర్కొనబడ్డాయి. ఆమేను వాడా నీకు స్తోత్రాలు, ఆరాధనీయుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, నీతిమంతుడా నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, ఎన్ని రాస్తున్నాయో అవన్నీ స్తుతులు చదువుతూ ఉండేవాడు. ఇక ఇప్పుడు ఈ చదవటం ప్రారంభించిన తర్వాత, వాక్యం ప్రారంభించిన తర్వాత, స్తుతులు ప్రారంభించిన తర్వాత ఇక ఆ మాట రావట్లా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకి కొన్ని దేవునికి ఇష్టము కాని కార్యాలన్నీ మనలో కొన్ని ఇంకా మిగిలే ఉంటాయి. ఇంట్లో నుంచి భర్త బయలుదేరంగానే ఎవరు ఎదురు రావాలి? హిందువులకు ఉన్న ఆచారాలు, విగ్రహారాధనలో ఉన్న ఆచారాలు మనం ఉన్నాయి కదా, ఇంకా అవి మనం పాటిస్తూ ఉన్నామంటే మనము దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, యేసయ్యకు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వటం లేదు. ఏం చేస్తున్నామంటే ఈ ఆచారాలకి సంప్రదాయాలకి మనము అవకాశం ఇస్తున్నాం. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని నీ రాకపోకలేదు నీ దేవుడైన యెహోవా ఆయన నిరంతరం మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆ వాక్యం మన హృదయంలో పెట్టుకుంటే మనకి ఇంకా ఏ అమ్మ అవసరం లేదు, బొమ్మ అవసరం లేదు. ఎదురుగా అవసరమా? భర్త ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? భార్య ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? తల్లి ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? మొట్టమొదటి దేవుడు, ఆ తర్వాత నీకు వీళ్ళందరూ ఎవరైనా సరే, భర్తకు భార్య అయినా, భార్యకి భర్త అయినా, ఇంక తల్లి అయినా, పిల్లైనా, ఎవరైనా సరే, నేను నీ దేవుడైన యెహోవాను నేనే. చూడండి, ఇక్కడ ఆమోను రాజుగారంట తన తండ్రి నడిచిన చెడు నడత ప్రకారముగా నడుచుకొనేను. తల్లిదండ్రులుగా మన బాధ్యత, మన ప్రవర్తన చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. మన ప్రవర్తన చూసి మన పిల్లలు మన దగ్గర నేర్చుకుంటారండి. మనం చెప్పినట్టుగా చేయరు, కానీ మనం చేసినట్టుగానే వాళ్ళు చేస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. తండ్రి మందు తాగుతున్నాడు, కుమారుడు కూడా మందు తాగుతున్నాడు. ఎంత వాడు? 10th క్లాస్ వాడే, 10th క్లాస్ పిల్లవాడే మందు తాగుతున్నాడు, గంజాయి తాగుతున్నాడు, డ్రగ్స్ వాడుతున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ నాన్నకి మందు తీసుకురావడం చూశాడు, అది ఎట్లాగుంటుందని టేస్ట్ చూశాడు, అది తాగితే మత్తుగా ఉంటుంది కాబట్టి దానికి అలవాటయ్యాడు, బానిస అయిపోయాడు. కుటుంబాల్లో మనము తల్లిదండ్రులు మన బిడ్డల యొక్క ప్రవర్తన మాదిరికరంగా మనం ఉండాలి. మనం చూసి మన బిడ్డలు నేర్చుకోవాలి. మనం ఎప్పుడు నిద్రలేస్తున్నామో మన పిల్లలు గమనిస్తారు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నామో పిల్లలు గమనిస్తారు. మనం ఎప్పుడు చర్చికి వెళ్తున్నామో మన బిడ్డలు గమనిస్తూ ఉంటారు. తల్లి ఆలస్యంగా వస్తే బిడ్డలు ముందు వస్తారా? తండ్రి ఆలస్యంగా వస్తే బిడ్డలు ముందు వస్తారా? ఆలోచన చేయండి ప్రేమేం దేవుని బిడ్డరా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి.
అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనంలో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.